హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మొలకలు ఏ విధంగా కట్టుకుంటానో చూపిస్తానండి. ముందైతే 4 రకాలు తీసుకున్నాను. పచ్చపెసులు, అలాగే బుడ్డపప్పులు, అలసందలు, శనగలు తీసుకున్నానండి నేను. ఇవి ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే వారం వరకు కూడా నిలువ ఉంటాయండి. ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే. ఈ 4టిని వేసుకున్న తర్వాత అయితే నేను నీట్గా కడిగి పెట్టుకున్నానండి. 4-5 సార్లు కడిగి పెట్టుకున్నాను. కడిగిన తర్వాత ఒక 8 గంటలు లేదా 10 గంటలు కానీ నానబెట్టుకోవాలండి. నేను ఉదయం 10 గంటలకు నానబెట్టినాను. మరి సాయంత్రం వరకు అయితే మొలక కట్టుకున్నాను. ఇవి ఎంత బాగా నానబెట్టుకుంటే అంత బాగా మొలక వస్తాయండి. నీళ్ళు అయితే దండిగా పోసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే నానిపోయినాయండి. నేను ఇప్పుడు వీటిని ఒక రంధ్రాలున్న గిన్నెలోకి అయితే వడగట్టుకుంటున్నాను. మనం మొలక కట్టేటప్పుడు నీళ్ళు ఏమి ఉండకూడదండి. నీళ్ళుంటే కొద్దిగా బంకలాగా వస్తాయి మొలకలు. ఇప్పుడైతే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లోకి అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అయితే నేను మూటలాగా కట్టి పెట్టుకున్నానండి. ఈ విధంగా ఇప్పుడు కట్టిన తర్వాత అయితే పైన ఒకటి గిన్నె మూసి పెట్టుకుంటున్నాను. గిన్నె కానీ ప్లేట్ కానీ ఏదైనా మూసుకోవచ్చండి. గాలి రాకూడదు అనమాట. గాలి అంటే మొలకలు సరిగా రావు, ఆరిపోతాయి. మరుసటి రోజు పొద్దునకి ఈ విధంగా వచ్చినాయండి మొలకలు. పొద్దున కంటే అదే అట్లే పెడితే సాయంత్రానికి ఇంకా బాగా వస్తాయండి. మీకు ఈ వీడియో అర్థమైంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.